రైట్. మొదటిసారి కొండా మురళిని రౌడీ అని ఎవరైనా ముఖం కూడా సంబోధించిరా? చెప్పలే. ఆ ధైర్యం చేయలే ఎవరు? చేయలేదు కావచ్చు. అంటే మీరు రౌడీ ఒప్పుకుంటున్నారా? చేయలేదా? ఆగరాదక్క. మీరు మీరు ఇప్పుడు నీ పార్ట్ అయిపోయిన తర్వాత ఈ పార్ట్ మీరు ఒక విషయం ఏంటంటే, మీరు ఎన్ని చెప్పినా సరే, మంచికి చేసిండా చెడుకు చేసిండా దేనికి చేసిండా అనేది సెకండరీ. కొండా మురళి చేసింది గుండాయిజమా రౌడీజమా ఇవన్నీ పెడితే, ఒక సిస్టమ్ ఒక మనిషికి భయపడ్డదంటే తను ఏదో చేసి ఉండాలి. ఎస్, సత్యాగ్రహ దీక్షతోటి అయితే భయపడదు. అదేదో ఆ రకమైనది అయి ఉంటుంది. గాంధీని కాదు కదా చెంప కొట్టు అంటే నేను గాంధీని కాదు మొదలే చెప్తున్నా. రైట్. మీరు మీ కెరీర్ ప్రారంభించిన తర్వాత సరే, మీరు ఆ వంచనగిరి నుంచి ఒక్కొక్క అడుగు బయటకు వస్తున్నటువంటి క్రమంలో మీ చుట్టూ సమస్యలు కూడా పెరుగుతూ వచ్చినాయి. ఎస్, శత్రువులు పెరుగుతూ వచ్చినారు. క్రమంగా ఒక అజాత శత్రువు ఇప్పటికీ ఎర్రబల్లి దయాకర్ రూపంలో అట్లే ఉన్నాడు. ఎర్రబల్లి దయాకర్ను ఆయన పైన పై చేయి సాధించిన అని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు అనుకుంటున్నా కదా. ఎట్లా ఆయన అనుకున్నాడు కొండమురళిని అణచివేద్దాం, కానీ నా భార్యను నేను 4 సార్లు ఎమ్మెల్యే చేసిన, మంత్రిని చేసిన, ఆయనకన్నా ముందే చేసిన, నేను 2 సార్లు ఎమ్మెల్సీ అయినా, తెలంగాణలో ఇంతవరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యునానిమస్గా ఎమ్మెల్సీ అయింది నేను ఒక్కనే. ఈరోజు కూడా ఒకటే మాట, స్థానిక సంస్థలు. ఈరోజు ఆయనే మోసంతో, ప్రతి మాట మోసంతో రాజకీయాల్లో బతుకుతాడు. నేను గాంధీ భవన్ పోను, మీరు చూసి. నేను ఒకరికి చెంచాగిరి కొట్టి బతుకుడు ఆయనకు అలవాటు. ఆయన ఏమంటాడంటే, కొండా మురళి నా దగ్గరే ఉండే తప్పులు చేస్తుండని నేనే పార్టీ నుంచి బయటికి పంపించేసిన అని చెప్పి ఒక్క మాట అన్నా. ఆ రోజు కడియం శ్రేయర్ పార్టీ అధ్యక్షుడు కానీ దయాకర్ రావు కాదు. ఆ రోజు సంఘంలో కల్పనాదేవి ఎంపీ అయినాక, కల్పనాదేవి ఎంపీ అయిన తర్వాత సంఘం పోయే పరిస్థితి లేదు మీటింగ్ పెట్టాలంటే. ఆ రోజు నన్ను పిలిచి పోయినాం, మేము పోయినాం, నా జీప్లో కూకున్నాడు, కల్పన కూర్చున్నది, నేను డ్రైవింగ్ చేస్తున్నా, పోయినాం. నన్ను చూడంగానే మిగతా వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు పారిపోయారు. ఆ కాంగ్రెస్ డామినేషన్ అక్కడ. తీగల రవి అని మన చనిపోయిన ఆయన ఆ రోజు చెప్పాడు. చంద్రమౌళి డిఎస్పి, అప్పుడు సిఐ, ఆయన మీద నువ్వు మాట్లాడు అని అన్నాడు. అంటే చంద్రమౌళి కొంచెం పిచ్చి ఎక్కువైంది, బాగా గలీజ్ చేస్తుండు అని మాట్లాడి. ఎవరు? నేను. మాట్లాడిన తర్వాత ఈయన డిజిటల్ బ్యాంక్ చైర్మన్. ఎవరు? దయాకర్. అప్పుడు తెల్లారే నన్ను చంద్రమౌళి పిలిచాడు. నేను సారా కాంట్రాక్టర్ను కూడా అప్పటికి కూడా. నేను నర్మేట, తరిగొప్పల, ఇవన్నీ జనగామ ఏరియాలో వేరే అన్నీ నాయే. అయిన తర్వాత వంచనగిరి కూడా నాదే. మురళి మనం ఇట్లా లెక్క చూసుకుంటాం రా అని అన్నాడు. ఎవరు? దయాకర్. చంద్రబాబు. అయిన తర్వాత నేను వెంటనే పోయినా. లెక్క చూసుకుంటాం అంటుండు కదా, వాళ్ళకి ఎట్లా మామూలు ఇవ్వాలి మనం. రివాల్వర్ తెచ్చినావా అని అడిగాడు. నాకు లైసెన్స్ రివాల్వర్ ఉండే అప్పుడు. 18 సంవత్సరాలకే నాకు లైసెన్స్ రివాల్వర్. మా నాయన 12 బోర్ ఉండే, నాకు 38 రివాల్వర్ ఉండే. నేను రివాల్వర్ తెచ్చినానంటే ఇడ్లీ తింటాం పట్టు అన్నాడు. ఎవరు? ఇడ్లీ తిన్నా. ఇడ్లీ తిన్నాం, రివాల్వర్ ఇయ్య అన్నాడు. కామన్గా అడుగుతాను కదా, తిన్నాం కదా అని తీసి ఇచ్చిన. రౌండ్స్ తీసుకున్నాడు, తీసి ఇచ్చాడు నాకు. మళ్ళీ ఏది కాలివర్ ఇచ్చి లోపల వేసి ఎట్లా చెప్తాడు. మురళిని పట్టుకొచ్చిన. పట్టుకొచ్చిన అన్నాక
నాకు డౌట్ వచ్చింది. నేను పోతా సార్ అని నేను అన్నా. ఉండు మనం మామనూరు పోదాం అని అన్నాడు. మహబూబ్ నగరా? మామనూరా? మామనూరు సిఐ నా జీప్లో మామనూరు పోదాం ఉండు అని అన్నాడు. మీ జీప్ లేదు సార్, నా మారుతి కారు ఉన్నది కదా, నేను మారుతి కారులో వస్తా అని నేను నీ కారు నేను రా అంటే పోయినాక రిమాండ్ రిపోర్ట్ కొట్టేసిండు, నన్ను పంపించేసి రిమాండ్ రిపోర్ట్ కొట్టేసి ప్రొడ్యూస్ చేశాడు. ఇంతే పోయేవారికి రిమాండ్ రిపోర్ట్ రెడీగా ఉన్నది, నన్ను పంపించేసింది. నాకు అర్థమైతలేదు. ట్రివలర్ ఇచ్చే అని చెప్పేసి నాది ఇవ్వాల్సి వచ్చింది. అయిన తర్వాత నేను పోయి దగ్గర మీద పడి ఏం దొర ఇది వాడిని దొర అనేది. మీరు కూడా నేను దొర వీడు కళ్ళ నీళ్ళు తీసుకున్నాడు. అరే అధికారం మనది, ఏం జరిగింది అసలు మీరు తిట్టంటే నేను తిట్టినా అని చెప్పిన. ఇంకేం జరిగిందో కుట్ర జరిగినట్టు అనిపిస్తుంది నాకు. మన దాంట్లో పడినోడు ఎవడో చెప్పినట్టున్నది అని అన్నాడు. నాకు అప్పటికి కానిస్టేబుల్ 3 వెనుకనే ఉన్నారు. జైల్లో పోయినా 7 రోజులకు బయటకు వచ్చిన డిఎస్పీ దగ్గర పోయాను చక్కగా. ఇప్పుడు ఆ ఎస్పీ పేరు చెప్పదలుచుకోలేడు, రిటైర్ అయిపోయాడు. ఓకే. ఆయన డైరెక్ట్ చెప్పాడు, మీ దగ్గరే పెట్టినాడు కాదు మురళి అని. అచ్చా, దయాకరే డ్రామా ఆడిండు, దయాకరే కేసు పెట్టించాను. ఎస్. మళ్ళీ కన్నీళ్ళు తీసిండు. ఎస్. పెట్టినాడు అనగానే నాకు అర్థమైపోయింది నేను డ్రామా అనేది అని. వెంటనే నేను సురేందర్ రెడ్డితో నేను వర్ధనపేటలో వరదరాజేశ్వరరావు ఉన్నాడు, వర్ధనపేటలో నేను కాంగ్రెస్లో కలవడం జరిగింది. అప్పటి వరకు కడియం శ్రీహరి పార్టీ అధ్యక్షుడు, వీడు బహిష్కరించడం నన్ను. అచ్చా,